basic medium. Let us see this reaction. CrOH thrice plus IO3 minus gives rise to CrO4 2 minus plus I minus. సో ఈ రియాక్షన్ ని బేసిక్ మీడియం లో ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎసిడిక్ మీడియం లో ఏదైతే ప్రాసెస్ చేసామో సేమ్ ప్రాసెస్ ఏం చేసాం ఇక్కడ. ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ క్రోమియం +3 ఆక్సిడేషన్ స్టేట్, ఇన్ ప్రొడక్ట్ సైడ్ క్రోమియం +6 ఆక్సిడేషన్ స్టేట్. అంటే +3 నుంచి +6 అంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. సో CrO4, so here CrOH thrice gives rise to CrO4 2 minus. It is oxidation of reaction. And here IO3 minus, దీంట్లో iodine oxidation state ఎంత అంటే +5. ఓకే, సో ఇక్కడ I minus అంటే -1. సో +5 నుంచి -1 decrease in oxidation number, it is a reduction. So here reduction of reaction IO3 minus gives rise to I minus. Now you have to balance the other than oxygen and hydrogen. అంటే సేమ్ ఎలాగైతే అసిడిక్ మీడియం లో చేసామో అలాగే హైడ్రోజన్ ఆక్సిజన్ తప్ప రిమైనింగ్ వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక అయోడిన్, ఇక్కడ ఒక క్రోమియం, రెండు వైపులో కూడా అదర్ దాన్ హైడ్రోజన్ ఆక్సిజన్ రిమైనింగ్ ఆటమ్స్ అంటే అయోడిన్ ఇటువేమో క్రోమియము సేమ్ నంబర్ ఉన్నాయి. సో ఆల్రెడీ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. నెక్స్ట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ది ఆక్సిజన్ ఆటమ్స్ బై యాడింగ్ H2O. సో ఎక్కడైతే ఆక్సిజన్ తక్కువ ఉన్నాయో అక్కడ అన్ని H2O యాడ్ చేయాలి. ఇక్కడ రియాక్టెంట్ సైడ్ చూడండి 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ సైడ్ లేవు. అంటే సో IO3 మైనస్ గివ్స్ రైస్ టు I మైనస్ ప్లస్ 3H2O. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, OH థ్రైస్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రొడక్ట్ సైడ్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ తక్కువ ఉన్నాయి, రియాక్టెంట్ సైడ్ తక్కువ ఉన్నాయి. ఎన్ని తక్కువ ఉన్నాయి, 1. సో CrOH thrice plus H2O gives rise to CrO4 2 minus. Okay, now balance the hydrogen atoms by adding H2O and OH minus. దీనికి నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తాను. అసిడిక్ మీడియం లో ఎలాగైతే బ్యాలెన్స్ చేస్తామో అలాగే బ్యాలెన్స్ చేసేసి రెండు వైపులో కూడా OH యాడ్ చేయడమే. అంటే చూడండి, ఇక్కడ నేను ఇక్కడ హైడ్రోజన్ తీసుకుంటే రియాక్టెంట్ సైడ్ లేవు, ప్రొడక్ట్ సైడ్ 3 2s are 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే నేను రియాక్టెంట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ యాడ్ చేయాలి, 6 హైడ్రోజన్స్ యాడ్ చేయాలి. అంటే 6H+ యాడ్ చేయాలి. అంటే IO3 మైనస్ ప్లస్ 6H+ గివ్స్ రైస్ టు I మైనస్ ప్లస్ 3H2O. అంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటి, ఎక్కడ తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడ H+ యాడ్ చేయమన్నాను. ఆ తర్వాత ఏం చేయాలి, ఎన్నైతే H+ యాడ్ చేసావో అన్ని OH మైనస్ రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ యాడ్ చేసాడమే. 6H+ యాడ్ చేశాను, 6 OH మైనస్. సో ఇక్కడ 6 OH మైనస్ అంటే H+ OH మైనస్ అంటే H2O. అంటే నేను ఇలాగా కంబైన్ చేసి రాస్తాను. సో IO3 మైనస్ ప్లస్ 6H2O గివ్స్ రైస్ టు I మైనస్ ప్లస్ 3H2O ప్లస్ 6 OH మైనస్. సేమ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ కూడా చేయండి ఇక్కడ. సో ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, టోటల్ 5 హైడ్రోజన్స్. ప్రొడక్ట్ సైడ్ ఏమీ లేవు. సో CrOH thrice ప్లస్ H2O ప్లస్, సో ఇక్కడ CrO4 2 మైనస్ ప్లస్ ఎన్ని హైడ్రోజన్స్ అన్నాం ఇక్కడ 5H+. సో 5H+ యాడ్ చేసాం కాబట్టి ఇటు 5 OH మైనస్లు, ఇటు కూడా 5 OH మైనస్లు. అంటే H+ OH మైనస్ ఏమవుతుంది, 5H2O. అంటే దీన్ని ఇలా మనం CrOH thrice ప్లస్ H2O ప్లస్ 5 OH మైనస్ గివ్స్ రైస్ టు CrO4 2 మైనస్ ప్లస్ 5H2O. Now balance the charge by adding electrons. సో ఇక్కడ +5 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి -1 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది, +5 నుంచి -1, +5 నుంచి 0కి 5 ఎలక్ట్రాన్, 0 నుంచి -1కి 1 ఎలక్ట్రాన్, టోటల్ 6 ఎలక్ట్రాన్స్. సో అంటే 6 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంది. సో అంటే IO3 మైనస్ ప్లస్ 6H2O ప్లస్ 6 ఎలక్ట్రాన్స్
gives rise to I minus plus 3H2O plus 6OH minus. ఇప్పుడు ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో క్రోమియం ప్లస్ 3 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ క్రోమియం ప్లస్ 6 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ని లాస్ అయ్యింది? +3 నుంచి +6 అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. అంటే యూ హ్యావ్ టు రైట్ ది 3 ఎలక్ట్రాన్స్ ఇన్ ద ప్రొడక్ట్ సైడ్. CrOH thrice plus H2O plus 5OH minus gives rise to CrO4 2 minus plus 5H2O plus 3 electrons. Now you have to equalize the charge, that is number of electrons in the reduction of reaction and oxidation of reaction. Reduction of reaction లో 6 electrons ఉన్నాయి, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇద్దరిని ఈక్వల్ చేయాలంటే సో రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ని మల్టిప్లై విత్ 1, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ని మల్టిప్లై విత్ 2. సో మల్టిప్లై చేస్తే ఇక్కడ దీనికి CrOH thrice plus H2O, that is 2H2O plus 10OH minus 5 into 2 10OH minus gives rise to 2CrO4, here it is 2. So 2CrO4 2 minus plus 10H2O plus 6 electrons. Now you have to add oxidation of reaction and reduction of reaction. So here reduction of reaction plus oxidation of reaction. So IO3 minus plus 6H2O plus 6 electrons gives rise to I minus plus 3H2O plus 6OH minus. So oxidation of reaction, so 2CrOH thrice plus 2H2O plus 10OH minus gives rise to 2CrO4 minus plus 10H2O plus 6 electrons. So now you have to cancel the common things in the reactant side and product side. 6 electrons and 6OH and 10OH we have 4OH minus, and 6 plus 2 total 8H2O, here we have total 13H2O. So ఇక్కడ 8H2O 13H2O అంటే ఇంకా ఎన్ని మిగులుతున్నాయి ఇక్కడ 5H2O in the product side. Now you can write the balanced equation. IO3 minus plus 2CrOH thrice plus 4OH minus gives rise to I minus plus 2CrO4 minus plus I minus, okay, plus 5H2O. So this is the balanced equation. అంటే సేమ్ ఎసిడిక్ మీడియం లో ఏవైతే స్టెప్స్ ఫాలో అయ్యామో సేమ్ బేసిక్ మీడియం లో అదే స్టెప్స్ ఫాలో అవుతున్నాం. బట్ చిన్న డిఫరెన్స్ ఏంటి, హైడ్రోజన్స్ ని బ్యాలెన్స్ చేసేటప్పుడు H+ తో పాటు OH- అయాన్స్ ని కూడా రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ రెండు వైపులా యాడ్ చేస్తున్నాం.